అందుకని దేవతలు వాసుకిని బ్రహ్మ దగ్గరకు తీసుకువెళ్లి ఏలాపుత్రుడు చెప్పిన మాటలనే అతని చేత చెప్పించారు. వాసుకి జరత్కారు మునిని వెతకమని, అతనికి వివాహేచ్ఛ కలిగినప్పుడు తనకు వెంటనే చెప్పమని, తమకు శుభం కలగడానికి అదే నిశ్చితమైన ఉపాయమని చెప్పి, సౌనకుడు, సూతనందన, జరత్కారు ఋషికి ఆ పేరు ఎలా కలిగింది, దానికి అర్థమేమిటి, అతనికి ఆస్తికుడు ఎలా పుట్టాడు అని ప్రశ్నించాడు. ఉగ్రశ్రవసుడు చెప్పసాగాడు. జరా శబ్దానికి క్షేమని, కారు శబ్దానికి దారుణమని అర్థం. అతని శరీరం మొదట చాలా దారుణంగా అంటే బలిష్టంగా ఉండేది. తరువాత తపస్సు చేసి దానిని శిథిలం చేసి క్షీణింపచేసుకున్నాడు. కనుక అతని పేరు జరత్కారుడు అయింది. వాసుకి చెల్లెలికి కూడా అందుకే ఆ పేరు వచ్చింది. ఆమె కూడా తపస్సు చేత తన శరీరాన్ని క్షీణింపచేసుకుంది. ఇప్పుడు ఆస్తికుని పుట్టుకను గురించి వినండి. జరత్కారువు చాలా రోజుల వరకు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపస్సులో మునిగిపోయాడు. అతనికి వివాహేచ్ఛ లేదు. అతడు జపతపాలు, స్వాధ్యాయం చేస్తూ నిర్భయంగా స్వచ్ఛంద రూపంలో భూమి మీద తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు పరీక్షిత్తు భూమి పాలిస్తున్నాడు. సాయంకాలం అయ్యేసరికి ఎక్కడకు చేరుకుంటాడో అక్కడే ఆగిపోవడం జరత్కారుడికి నియమం. పవిత్ర తీర్థాలలో స్నానాలు చేస్తూ సామాన్య పురుషులకు అసంభవమైన నియమాలను పాటిస్తూ ఉండేవాడు. కేవలం గాలి పీలుస్తూ నిరాహారంగా ఉండడంతో అతని శరీరం ఎండిపోయింది. ఈ విధంగా తిరుగుతూ ఒకసారి అతడు కొందరు పితృదేవతలు ఒక గొతిలో అధోముఖులై వేలాడుతుండడం చూశాడు. వారు ఒక ఒంటి వేరుని పట్టుకుని బ్రతికి ఉన్నారు. ఆ వేరుని కూడా ఒక ఎలుక కొద్ది కొద్దిగా కొరికి వేస్తోంది. వారు నిరాహారులై బలహీనంగా దీనంగా ఉన్నారు. జరత్కారుడు వారి దగ్గరకు వెళ్లి, మీరు పట్టుకుని వేలాడుతున్న వేరుని ఎలుక కొరికేస్తోంది. మీరు ఎవరు? ఆ వేరు పూర్తిగా తెగిపోతే మీరు అధోముఖులై కిందికి పడిపోతారు. మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. నేను మీకు ఎలా సహాయపడగలను అని. నా తపస్సులో 4వ వంతు, 3వ వంతు లేదంటే అర్ధభాగంతో అయినా సరే మీరు ఈ ఆపద నుండి బయటపడతారనుకుంటే చెప్పండి. అంతెందుకు, నా తపస్సు అంతా ధారపోసి అయినా మిమ్మల్ని రక్షించాలని ఉంది. మీరు అనుమతించండి అని అడిగాడు. పితరులు, నీవు వృద్ధ బ్రహ్మచారివి, మమ్ములను రక్షించాలనుకుంటున్నావు. కాని ఈ విపత్తు తపోబలం వలన తొలగిపోదు. ఆ తపోబలం మావధనే ఉంది. కాని వంశపరంపర నష్టమవుతున్న కారణంగా ఈ ఘోరనరకంలో పడి ఉన్నాము. నీవు వృద్ధుడివై కూడా జాలితో మా గురించి ఆలోచిస్తున్నావు. కాబట్టి మా మాట విను. మేము యాయావరులనే పేరుగల ఋషులము. వంశపరంపర క్షీణించి పోవడం వల్ల మేము పుణ్యలోకాల నుండి క్రిందకి పడిపోయాము. మా వంశంలో కేవలం ఒక్కడే బ్రతికి ఉన్నాడు. వాడు లేనట్లే. వాడు మా దురదృష్టం కొద్దీ తపస్వి అయ్యాడు. అతని పేరు జరత్కారు. అతడు వేదాంగాలు చదివిన పండితుడే కాదు, నిగ్రహవంతుడు, ఉదారుడు, వ్రత సంపన్నుడు కూడా. అతడు తపస్సు మీది లోభంతో మమ్మల్ని ఈ సంకటంలో పడేశాడు. అతనికి అన్నదమ్ములుగాని భార్యా పిల్లలుగాని లేరు. అందుకే మేము మూర్ఛపోతూ అనాథల వలె గోతిలో వేలాడుతున్నాము. అయ్యా, నీవు ఎక్కడైనా అతడు కనపడితే, జరత్కారు, నీ పితరులు అధోముఖులై గొతిలో వేలాడుతున్నారు. నీవు వివాహం చేసుకుని సంతానాన్ని కను. మా వంశానికి ఇప్పుడు నీవు ఒక్కడివే మిగిలావు అని చెప్పు. బ్రహ్మచారి, నీవు చూస్తున్న వేరే మా వంశధారం. మా వంశపరంపరలో నష్టమైన వారే ఈ కొరికి వేయబడిన భాగం. ఈ మిగిలిన వేరే జరత్కారువు వేరుని కోరుకుతున్న ఎలుక మహాబలుడు అయిన కాలుడు. ఏదో ఒక రోజున ఇతడు జరత్కారువును కూడా నశింపచేస్తాడు. అప్పుడు మాకు మరింత విపత్తు కలుగుతుంది. మీరు చూసినది అంత జరత్కారువుతో దయచేసి చెప్పండి. మీరెవరు? బంధువుల వలె మా కోసం ఇంత శోకిస్తున్నారు అని ప్రశ్నించారు. వారి మాటలు విని జరత్కారుడు మిక్కిలి శోకించాడు. కంఠం రుద్ధమైపోయింది. గంభీర స్వరంతో ఇలా అన్నాడు, మీరందరూ నా తాతల తండ్రులు. నేను మీకు అపచారం చూసిన కొడుకు జరత్కారుడను. మీరు నన్ను దండించండి. నేను చేయవలసినది చెప్పండి. వెంటనే పితరులు, నాయనా, అదృష్టవశం వలన నీవు ఇక్కడికి వచ్చావు. చాలా సంతోషించదగ్గ విషయం. మంచిది. నీవు ఇంతవరకు వివాహం ఎందుకు చేసుకోలేదో చెప్పు అని అడిగారు. జరత్కారువు, మహాత్ములారా, అఖండ బ్రహ్మచర్యం పాటించి స్వర్గాన్ని పొందాలని నా మనస్సులో నిరంతరం తిరుగాడే కోరిక. ఎప్పటికీ వివాహం చేసుకోకూడదని నా దృఢ సంకల్పం. కాని మీరు తల కిందులుగా వేలాడడం చూసి నా సంకల్పం సడలిపోయింది. మీకోసం తప్పక వివాహం చేసుకుంటాను. నా పేరే కలిగిన కన్య దొరికితే, అది కూడా భిక్షారూపంలో అయితే ఆమెను భార్యగా స్వీకరిస్తాను.
ఈ సౌకర్యం లభిస్తేనే వివాహం చేసుకుంటాను, లేకుంటే లేదు. మీరు చింతించకండి, మీ సుఖం కోసం నాకు పుత్రుడు కలుగుతాడు, మీరు పరలోకంలో సుఖంగా ఉండవచ్చును అన్నాడు. జరత్కారు తన పితరులకు ఈ రీతిగా చెప్పి భూలోకంలో తిరగసాగాడు. కాని ఒకవైపు అతడు వృద్ధుడు అని కొందరు పిల్లనివ్వలేదు, మరొకవైపు అతనికి అనురూపవతి అయిన కన్య కూడా దొరకలేదు. నిరాశ చెందిన అతడు అడవిలో తిరుగుతూ పితరులకు మేలు చేయాలని 3 సార్లు నెమ్మదిగా నేను కన్యను యాచిస్తున్నాను, ఇక్కడున్న చాచర ప్రాణులుగాని గుప్తంగా ప్రకటంగా ఉన్న ప్రాణులుగాని నా మాట వినుగాక. పితరుల దుఃఖం పోగొట్టడానికి వారి ప్రేరణతో నేను కన్యను భిక్షగా అడుగుతున్నాను. నా పేరు కలిగిన కన్యను భిక్షారూపంలో నాకు ఇవ్వాలి, ఆమె పోషణభారం నేను వహించను, అటువంటి కన్యను నాకు ఇవ్వండి అని పలికాడు. వాసుకి నియమించిన సర్పులు జరత్కారు మాటలు విని నాగరాజు వద్దకు వెళ్లాయి. వెంటనే వాసుకి తన చెల్లిని తెచ్చి భిక్షారూపంలో అతనికి సమర్పించాడు. జరత్కారు తన ప్రతిజ్ఞకు భంగం కలిగేలా ఆమెను గురించిన వివరాలు తెలుసుకోకుండా ఆమెను స్వీకరించలేదు. ఆమె పేరు ఏమిటని అడగడంతో పాటే ఆమె పోషణభారం వహించానని కూడా చెప్పేశాడు. వాసుకి ఆమె తన చెల్లెలు జరత్కారువు అని, ఆమె పోషణ రక్షణలు తాను చూసుకుంటానని, అతని కోసమే ఆమెను ఇంతవరకు ఇలా ఉంచానని చెప్పాడు. జరత్కారు, ఇందుకు ముందే నేనెమెను పోషించనని చెప్పాను గదా, ఇంకొక్క నియమం కూడా ఉంది, ఈమె నాకెప్పుడూ అప్రియం చేయకూడదు, చేస్తే నేను ఈమెను విడిచి వెళ్లిపోతాను అన్నాడు. వాసుకి ఆ నియమానికి కూడా అంగీకరించాడు. వారిద్దరినీ తన ఇంటికి తీసుకువెళ్లి పెళ్లి చేశాడు. జరత్కారువు తన భార్యతో నాగరాజు వాసుకి భవనంలో ఉండసాగాడు. అతడు తన నియమం గురించి ఆమెకు కూడా చెప్పాడు. ఆమె అంగీకరించి మిక్కిలి జాగ్రత్తతో అతనికి సేవలు చేయసాగింది. కొంతకాలానికి ఆమె గర్భం ధరించింది. క్రమంగా నెలలు నిండుతున్నాయి. ఒకరోజు జరత్కారు ఋషి చాలా అలసిపోయి తన భార్య ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. అంతలో సూర్యాస్తమయం అయింది. భర్తను నిద్రలేపడం ధర్మమా, ధర్మ విరుద్ధమా అని తర్కించుకుంది. అతి ప్రయత్నంతో అతడు ధర్మపాలన చేస్తూ ఉంటాడు. లేపడం వలన కాని లేపకపోవడం వలన కాని తాను అపరాధిని కాబోనుగదా అని శంకించుకుంది. లేపితే అతనికి కోపం వస్తుందని భయం, లేపకపోతే ధర్మలోపం అవుతుంది. ఇలా తర్కించుకుని చివరకు అతడు కోపించినా సరే అతనికి మాత్రం ధర్మలోపం కలగకూడదు అని నిశ్చయించుకుంది. మృదుస్వరంతో, స్వామి, సూర్యాస్తమయం అవుతోంది, లేవండి, ఆచమించి సంధ్యా వాచండి, అగ్నిహోత్రానికి వేళ అయింది, పడమటి దిక్కు ఎర్రబడుతోంది అని మేలు కొలిపింది. జరత్కారువు నిద్ర లేచాడు. కోపంతో అతని పెదవులు అదురుతున్నాయి. అతడు, నాగిని, నీవు నన్ను అవమానించావు, ఇక నేను ఇక్కడ ఉండను, వచ్చిన చోటికే వెళ్తాను. నేను నిద్రిస్తున్నప్పుడు సూర్యుడు అస్తమించడని నాకు బాగా తెలుసు. అవమానం జరిగిన చోట నిలవడం మంచిది కాదు. నేను వెళ్తున్నాను. హృదయాన్ని కంపింపచేసే భర్త మాటలు విని ఆ ఋషిపత్ని, దేవా, నేను మిమ్మల్ని అవమానించడానికి లేపలేదు, మీకు ధర్మలోపం కలుగకూడదనే నా ఉద్దేశ్యం అంది. జరత్కారువు, ఒకసారి నోటి వెంట వచ్చాక అది అబద్ధం కాదు. మన మధ్య ఈ నియమం ఉందనే ఉంది కదా. నీవు నీ అన్నతో చెప్పు, అతడు వెళ్లిపోయాడని, నేను ఇక్కడ చాలా సుఖంగా గడిపాను అని కూడా చెప్పు. నేను వెళ్ళాక నీవు బాధపడకు అన్నాడు. మునిపత్ని శోకాతుర అయింది. ఆమె నోరు ఎండిపోయింది, మాట బొంగురుపోయింది, కళ్ళు నీటితో నిండాయి. ఆమె హృదయం కంపిస్తూ ఉండగా చేతులు జోడించి, ధర్మజ్ఞ, నిరపరాధిని అయిన నన్ను విడవకండి. ఒకసారి దయచేసి మాట వినండి. నేను ధర్మానికి బద్ధురాలినై మీకు ప్రియం, హితం చేయడంలో లగ్నమైపోయాను. నా అన్న ఒక ప్రయోజనాన్ని ఆశించి నన్ను మీకు ఇచ్చాడు. ఇంకా అది పూర్తి కాలేదు. మా జాతి అన్నదమ్ములకు తల్లి కద్రువ శాపం ఉంది. మీ వలన సంతానం పొందవలసిన అవసరం ఉంది. దాని వల్లనే వారికి శుభం కలుగుతుంది. మన ఇద్దరి సంయోగం వృధా కాకూడదు. ఇంకా నాకు సంతానం కలగలేదు. నిరపరాధిని అయినా నన్ను విడిచి ఎందుకు వెళ్లిపోతారు అని ప్రాధేయపడింది. భార్య మాటలు విని ఋషి, నీ కడుపులో అగ్ని సమాన తేజస్వి అయిన పుత్రుడు ఉన్నాడు. అతడు గొప్ప పండితుడు, ధర్మాత్ముడు అయిన ఋషి అవుతాడు అని చెప్పి వెళ్లిపోయాడు. భర్త వెళ్ళాక ఆమె వాసుకి వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. అది విని వాసుకి బాధపడ్డాడు. సోదరి, మేము ఏ ఉద్దేశ్యంతో నిన్ను అతనికిచ్చి వివాహం చేశామో నీకు తెలుసు. నీ కడుపున కొడుకు పుట్టితే నాగులకు మేలు జరుగుతుంది. అతడు బ్రహ్మ చెప్పినట్లుగా జనమేజయుడు చేసే యజ్ఞం నుండి మమ్మల్ని రక్షించేవాడు. నీవు అతని వలన గర్భవతివి అయ్యావా లేదా? నీ వివాహం నిష్ఫలం కారాదనే మా కోరిక. ఒక అన్న తన చెల్లిని ఈ విషయమై ప్రశ్నించడం ఉచితం కాదు. అయినా ప్రయోజన గౌరవాన్ని బట్టి
నేను నిన్ను ఇలా అడిగాను. ఒకసారి అతడు వెళ్తానని చెప్పాక అతనిని మరల్చడం అసంభవం అని నాకు తెలుసు. అతడెక్కడ శాపం ఇస్తాడో అని నేను అతనితో మాట్లాడను కూడా లేదు. చెల్లెలా, నీవు అన్ని విషయాలు నాతో చెప్పు, నా మనసులో సంకటాన్ని తొలగించు అన్నాడు. ఆమె తన అన్న వాసుకి ధైర్యం చెప్తూ, అన్నయ్య, నేను కూడా ఈ సంగతిని అతనికి చెప్పాను. అతడు పుత్రుడు పుడతాడనే చెప్పాడు. అతడు వినోదం కోసమై ఎప్పుడు అబద్ధం చెప్పాడు. ఇటువంటి సంకట సమయంలో అతని మాట అబద్ధం ఎలా అవుతుంది? అతడు వెళ్తూ నాగిని, నీ ప్రయోజన సిద్ధికి సంబంధించినంతవరకు ఏమీ చింతించకు. నీ గర్భం నుండి అగ్నివలే సూర్యుడివలే తేజస్వి గల కొడుకు పుడతాడు అని చెప్పి వెళ్ళాడు. కాబట్టి అన్నయ్య, నీవు నీ మనసులో ఎలాంటి దుఃఖం పొందవద్దు అని ఊరడించింది. అది విని వాసుకి ఎంతో ప్రేమతో ఆనందంతో ఆమెకు స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశాడు. ఆమె గర్భం శుక్ల పక్ష చంద్రుడిలా వృద్ధి చెందింది. సమయం ఆసన్నమై జతుకారువు గర్భం నుండి ఒక దివ్యపుత్రుడు ఉద్భవించాడు. అతని పుట్టుకతో మాతృ పితృ వంశాలు రెండింటికీ భయం తీరిపోయింది. క్రమంగా పెరిగి పెద్దవాడై అతడు చ్యవనముని వద్ద వేదాలు సాంగోపాంగంగా అధ్యయనం చేశాడు. ఆ బ్రహ్మచారి అయిన బాలకుడు బాల్యం నుండే గొప్ప బుద్ధిమంతుడు, సాత్వికుడు అయ్యాడు. అతడు గర్భంలో ఉండగానే తండ్రి అతని విషయమై అస్తి అన్నాడు కాబట్టి అతని పేరు ఆస్తికుడు అయింది. నాగరాజు వాసుకి గృహంలో మిక్కిలి జాగరూకతతో ప్రయత్నంతో రక్షింపబడుతూ అతని బాల్యం గడిచింది. కొద్ది రోజులనే అతడు ఇంద్రుని వలె వృద్ధి చెంది నాగులకు హర్షాన్ని కలిగించాడు.